కఠోర నియమాలు పాటించటం ఆధ్యాత్మికత కాదు. భగవంతుని చేరుకోవాలంటే శారీరకంగా ఎన్నో కష్టాలు పడాలనేది కృత్రిమమైన భావన. అలాగని కేవలం సుఖంగా ఉంటేనే ఈశ్వర ప్రాప్తి సాధించవచ్చునన్నది కూడా అవాస్తవం. మనం స్వేచ్ఛా జీవితం గడిపితే భగవత్ సాన్నిధ్యం చేరుకోవచ్చుననేది కూడా భ్రమ మాత్రమే. మనకు మనమే పెంపొందించుకున్న ఈ మమకారాలు, చాదస్తాలు, అలవాట్లు, బాంధవ్యాలు మనలను బందీలను చేస్తాయి. అలవాట్లు బానిసలుగా చేస్తాయి. అప్పుడప్పుడు నేను పరిహాసం కోసం బాబూజీతో, నేను మంచి అలవాట్లకు బానిసని, నేను వేకువనే 5 గంటలకే లేస్తాను, కావాలన్నా 7 గంటలకు లేవను, ఎప్పుడో అనారోగ్యంగా ఉంటే తప్ప అని అనేవాడిని. కొందరు మంచి అలవాట్లకు బానిసలైతే మరికొందరు చెడ్డ అలవాట్లకు బానిసలు. ఏ అలవాట్లైనా మనల్ని బానిసల్ని చేస్తాయి. మనల్ని బానిసగా చేసుకున్న అలవాటు మంచి అలవాటు ఎలా అవ్వగలదు? అందువల్ల చెడ్డ అలవాట్లని మంచి అలవాట్లని ఉండవు. ఏ అలవాట్లైనా మనని బానిసలుగా చేస్తాయి. ఇంద్రియ నిగ్రహం అనేది కూడా ఒక అలవాటే. దానికి బానిసలం కారాదు. వచ్చిన చిక్కేమిటంటే మనం ఎప్పుడూ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాం. కానీ సహజ మార్గం వివేకవంతమైన సమతౌల్య జీవితాన్ని గడుపు అని చెప్తోంది.